రుచి నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ గత 6 ఏళ్లుగా భోజన ప్రియుల మనస్సు గెలుచుకుంటోంది ఈ రెస్టారెంట్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫ్రోజన్ ఫుడ్ వాడుతున్న తరుణంలో ఇక్కడ మాత్రం పూర్తిగా ఫ్రెష్ గా సిద్ధం చేసిన నాటుకోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, రాగి సంగటి, మటన్ రోస్ట్ వంటి ప్రత్యేక వంటకాలు కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం స్థానికులే కాకుండా విజయవాడ వంటి ప్రాంతాల నుంచి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటా క్రాస్ రోడ్డు వద్ద ఉన్న మన్విత మన ఊరి రుచులు ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ రుచుల కోసం జనం తరలొస్తున్నారంటే ఇక్కడ క్వాలిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి వంటకాన్ని ఎంతో రుచికరంగా అందిస్తున్న ఈ రెస్టారెంట్ను మీరు కూడా ఓసారి సందర్శించి ఆ అసలైన రుచులను ఆస్వాదించండి. ప్రతి ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ చూసిన వెంటనే గెస్ట్ అట్రాక్ట్ అయిపోయి ఐటమ్ మనం తీసుకొని టేస్ట్ చేయాలనే విధంగా అనిపిస్తుంది. సరే ఇది వచ్చేసి మెత్తాల రోస్ట్, వంజపిట్ట రోస్ట్ సార్. ఇది నెక్స్ట్ వచ్చి ఇది మెత్తాల రోస్టు, ఇది రాగి సంగటి సార్, ఇది నాటుకోడి పులుసు, ఇది వెజ్లో సార్. అంటే నాన్ వెజ్ వెజ్ రెండు సపరేట్గా డిషెస్ ఉంటాయి సార్. ఇది గోబీ 65 సార్, ఇది క్రిస్పీ బేబీ కార్న్ సార్. ఇది నెక్స్ట్ వచ్చేసి కొరమైన పులుసు సార్. అంటే మన దగ్గర డే వన్స్ ఒకటి ఉంటుంది సార్. ప్రతిరోజు ఏంటంటే కామన్గా రొటీన్గా కాకుండా ఒకరోజు నెల్లూరు చేపల పులుసు, ఒకరోజు గుమ్మడియాల పులుసు, ఒకరోజు ఇసుకూరలు ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది సార్, ఇది హోమ్లీ స్టైల్ చేస్తారు సార్. చికెన్ రోస్ట్, ఇది చికెన్ రోస్ట్, ఇది కొరమైన రోస్ట్ సార్, సింగిల్ లేయర్ బోన్ వస్తుంది. సో ఇది కాకుండా మన దగ్గర రొయ్యల్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. ఇది రొయ్యల్లో వచ్చేసి సార్, ఇది మామూలుగా లూజ్ ప్రాన్స్ సార్, డ్రై ఐటమ్ సార్. కోటింగ్ లేకుండా కూడా మనం హోమ్లీ స్టైల్ కూడా వస్తుంది. ఇంపార్టెంట్ సార్, స్పెషల్ ఫిష్ సార్, శంకర్ ఫిష్ అని చెప్పనమాట సార్. ఇది డ్రై టైప్ వస్తుంది, ఫుల్ ఫిష్ వచ్చేస్తుంది, చాలా ప్లెడ్జెడ్గా ఉంటుంది. మిగతా మన ఊరు వచ్చిన రెస్టారెంట్లో మేము గత 6 సంవత్సరాలుగా వర్క్ చేస్తాం. మా దగ్గర ఫుడ్ పరంగా కానీ క్వాలిటీ పరంగా క్వాంటిటీ కానీ ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫుడ్ కోసం వచ్చిన గెస్టులు కానీ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరూ హ్యాపీగా వెళ్ళేసి ఫుడ్ చేసుకునేసి కంపల్సరీ వాళ్ళ సాటిస్ఫై అయిన తర్వాతే వాళ్ళని పంపించాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మళ్ళీ వాళ్ళ గెస్టులకు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ రిలేషన్ కానీ ఎవరికైనా సరే వాళ్ళు షేర్ చేసుకొని సేమ్ రిపీటెడ్ గెస్టులు మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు మాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. అది కేవలం మా దగ్గర ఉన్న ఫుడ్ క్వాలిటీ వల్ల, క్వాంటిటీ పరంగా కానీ ఎటువంటి దాంట్లో కాంప్రమైజ్ కాకుండా గత 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇది రన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మన దగ్గర వచ్చి ఇక్కడ కోట క్రాస్ రోడ్ మన్విత మన ఊరు వచ్చిన రెస్టారెంట్, ఇది నియర్ బై మద్రాసు హైవే రెస్టారెంట్. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఫుడ్ పరంగా అయితే ఎటువంటి రిమార్క్ లేకుండా ప్రతి విషయంలో మనకు 1-2 సార్లు మరి అడిగి మరి పంపిస్తాం సార్. మీరు సాటిస్ఫై అయినారా లేదా, మీ ఫుడ్ పరంగా ఏమైనా రిమార్క్ ఉందా లేదా. ఖచ్చితంగా అయితే సార్ ఇక్కడి నుంచి అయితే ఎటువంటి రిమార్క్ లేకుండా అయితే ఫుడ్ పరంగా అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా హ్యాపీగా ఫుడ్ షేర్ చేసుకుని కంపల్సరీ వెళ్తున్నారు. మన దగ్గర వచ్చేసి సార్ రాగి సంగటి ఉంటుంది, నాటుకోడి పులుసు ఉంటుంది, నెల్లూరు చేపల పులుసు ఉంటుంది, మెత్తాల రోస్ట్ ఉంటుంది సార్. ఇంకోటి క్రాబ్ ఉంటాయి, కంజ్ ఉంటుంది, ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది సార్. సీ ఫుడ్స్ కానీ ఇండియన్స్ కానీ మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్ మన దగ్గర ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సార్. సార్ ఇక్కడ ఈ రెస్టారెంట్ ఇంకా దాటిన తర్వాత ఇంకో ఫ్రంట్ వచ్చేసి నాయుడుపేట వస్తుంది సార్. ఈ ఫుడ్ క్వాలిటీ కానీ ఈ టేస్ట్ కానీ ఇంకా ఇండియన్లో ఎక్కడ మనకు దొరకదు. ఇంకా తమిళనాడు స్టేట్కి వచ్చేస్తాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి కొంచెం ఫుడ్ టేస్ట్ మారిపోతుంది, జస్ట్ రుచులన్నీ మారిపోతాయి. ఇక్కడ లాస్ట్గా కంపల్సరీ సార్ విజయవాడ నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ లంచ్ చేసుకొని బయలుదేరి వెళ్తుంటారు సార్. సో అది సార్ కిచెన్ క్వాలిటీ సార్. సార్ కిచెన్ సార్ కిచెన్ మటుకు సూపర్గా ఉంటుంది సార్. కిచెన్లో ఎటువంటి రిమార్క్ లేకుండా హైజీనిక్గా ఉంటాం. ప్రతి ఒక్కటి క్వాలిటీ కానీ క్వాంటిటీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో మనకి ప్రతి ఐటెం కూడా ఫ్రెష్గా తెప్పించుకొని అయిపోయిన వెంటనే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకుంటాం తప్ప ఇంకా తీసుకొచ్చి పెట్టుకోవడం కానీ ఇట్లా చేయడం ఇట్లా ఏమి ఉండదు. మన దగ్గర ఎప్పటికప్పుడు రొటేట్గా అయిపోతుంటుంది సార్. ఫ్రీజన్ ఫుడ్ ఏం వాడట్లేదు. ఫ్రీజన్ ఫుడ్ అస్సలు వాడడం సార్, అస్సలు అలాంటి అవకాశం కూడా మనకు లేదనమాట. ప్రతి ఒక్కటి ఫ్రెష్గా తెచ్చుకోవడం, మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ రీప్లేస్ చేసుకుని ఆర్డర్ పెట్టుకొని చేసుకోవడం. ఫ్రీజింగ్ అయితే ఏముంటుంది సార్. Please subscribe SS News AP.